నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతం. ఇది జపాన్కు చెందిన కిరికో ససకి గారి అద్భుతం. వెనక్కి తిరిగి చూసుకుంటే శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నా చేయి పట్టుకోవడం వల్లనే నేను చాలా సంవత్సరాల కష్టాలను భరించగలిగానని నాకు అర్థమైంది. 2004లో నేను మొదటిసారి భారతదేశానికి వచ్చినప్పుడు శ్రీ భగవాన్ నాతో ప్రేమగా ఇలా అన్నారు, ఏమైనా సరే నిన్ను మరియు నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను అని. ఆ మాటలను నేను కృతజ్ఞతతో అందుకున్నాను. కానీ మార్చి 11, 2011న గ్రేట్ ఈస్ట్ జపాన్ భూకంపం మరియు సునామీ రోజు నేను వాటి సత్యాన్ని పూర్తిగా చూశాను. ఆ రోజు ఉదయం నా తల్లి సముద్రం ఒడ్డున జరిగిన జిల్లా సమావేశంలో ఉంది. ఆమె తర్వాత నా ఇంటికి రావాల్సి ఉంది. కానీ సమావేశం ఊహించని విధంగా త్వరగా ముగిసింది మరియు ఆమె సమయానికి 30 నిమిషాల ముందుగానే వచ్చింది. ప్రణాళిక ప్రకారం అది కొనసాగి ఉంటే ఆమె మరియు సమావేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా తీవ్ర ప్రమాదంలో చిక్కుకునేవారు. మేము షాపింగ్కి బయలుదేరిపోతుండగా భారీ భూకంపం సంభవించింది. ప్రకంపనలు తగ్గిన తర్వాత నా తల్లి గట్టిగా చెప్పింది, సునామీ వస్తుంది, నేను ఇంటికి వెళ్ళాలి అని. ఆమె తొందరపడి వెళ్లిపోయింది. ఆమె ఇంటికి వెళ్లే దారి సులభంగా మూసుకుపోయే అవకాశం ఉన్నప్పటికీ ఆమె అద్భుతంగా సురక్షితంగా చేరుకుంది. నేను శుభ్రం చేయడానికి వెనక ఉండిపోయాను. అకస్మాత్తుగా ఒక పెద్ద గొంతు ఇలా అరుస్తున్నట్లు నాకు వినిపించింది, సునామీ వస్తోంది, పారిపోండి అని. నా శక్తినంతా కూడగట్టి అలలు వచ్చి నన్ను కాళ్లకు తాకేసరికి నేను ఎత్తైన ప్రదేశానికి చేరుకున్నాను. నేను త్రుటిలో మరణం నుండి తప్పించుకున్నాను. విచారకరంగా నా పొరుగున ఉన్న తన నవజాత శిశువుతో ఉన్న ఒక యువతల్లి బ్రతకలేదు. దైవ కృప మాత్రమే నన్ను రక్షించిందని నేను గ్రహించాను. నా ఇల్లు వరదల వల్ల నాశనమైంది. కానీ అద్భుతంగా పాదుకలు, శ్రీమూర్తి, కుటుంబ ఛాయాచిత్రాలు మరియు నా దివంగత మామగారి పెయింటింగ్ తాకబడలేదు. ఇవి దైవిక రక్షణ యొక్క ప్రకాశవంతమైన సంకేతాలు. తరువాత ఇంకా పెద్ద పరీక్షలు వచ్చాయి. ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంట్ ప్రమాదం నుండి రేడియేషన్ కు గురి కావడం వల్ల నాకు తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. నా చర్మంపై మంటలు, జుట్టు రాలడం మరియు చివరికి ఒక కంటిలో అంధత్వం. సంవత్సరాలుగా నేను నొప్పితో ఆహారాన్ని రుచి చూడలేక భయం మరియు ఒంటరితనంతో బాధపడ్డాను. చాలాసార్లు నేను బ్రతకగలనా అని నేను ఆశ్చర్యపోయాను. అయినప్పటికీ నేను ప్రార్థన చేయడం మానేయలేదు. నేను ఎల్లప్పుడూ శ్రీ అమ్మా భగవాన్ ఉనికిని అనుభవించాను. 3 సంవత్సరాల క్రితం 81,000 దీక్షా యజ్ఞానికి హాజరయ్యే వరం నాకు లభించింది. ఆ సమయంలో నేను నిజంగా నిరాశలో ఉన్నాను. కానీ తెరపై శ్రీ భగవాన్ దివ్యశక్తిని చూసినప్పుడు నేను ఇంటికి తిరిగి వచ్చినట్లు నాకు అనిపించింది. నెమ్మదిగా నా అంతర్గత స్థితి మారడం ప్రారంభమైంది. క్రమంగా నా బాధ తగ్గింది. నా చర్మం స్పష్టంగా మారింది. నొప్పి తగ్గింది మరియు నా మనస్సు ప్రశాంతంగా మారింది. నా భౌతిక దృష్టి పూర్తిగా తిరిగి రాకపోయినా నేను భయం లేకుండా లోతైన శాంతి మరియు ఆనందంతో జీవిస్తున్నాను. ఈరోజు నా సాధన కృతజ్ఞతతో కొనసాగుతోంది. బిజీగా ఉన్నప్పటికీ నా మనస్సు ప్రశాంతంగా ఉంది. నేను అంతర్గత నిశ్శబ్దం మరియు సేవ యొక్క స్థితి నుండి జీవిస్తున్నాను. ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నా చేతిని అగ్ని ద్వారా పట్టుకొని నన్ను తిరిగి వెలుగులోకి తీసుకువచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నా హృదయం పూర్తిగా కృతజ్ఞతతో నిండిపోయింది. నేను మీ పాద పద్మాల వద్దనే ఎప్పటికీ ఉండిపోతాను. జై బోలో శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ కి జై.